1965-67 మధ్య బీహార్ లో ఏర్పడిన క్షమ పీడితుల సహాయ కార్యక్రమాల్ని పర్యవేక్షించే సమితికి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారు అధ్యక్షతగా ఉన్నారు. ఇక వారితో కలిసి పనిచేసిన వారిలో కొందరు స్వయం సేవకులు కూడా ఉన్నారు. ఆయనకు ఆశ్చర్యం కలిగించిన అంశం ఏమిటంటే ఇతర సంస్థలకు చెందిన కార్యకర్తలు దగ్గరలో ఉన్న ఏదో ఒక గ్రామంలో సహాయక సామాగ్రిని పంచిపెట్టి అంతటితో తమ పని ముగించుకుందని భావించి వెళ్లిపోయేవారు. కానీ సంఘం స్వయం సేవకులు 40-50 కిలోమీటర్ల దూరాన ఉన్న గ్రామాలకు సైకిళ్ల మీదనో కాలినడకనో వెళ్లి మారుమూల గ్రామాలకు సైతం సహాయం అందిస్తుండేవారు. ఇవన్నీ చూసిన ఆయనకు పట్టరాని ఆశ్చర్యం, సందేహం కలిగాయి. మీరు ఇలా సమాజం కోసం నిస్వార్థంగా నిరంతరాయంగా ఎలా పనిచేయగలుగుతున్నారు అని అక్కడ ఉన్న సంఘ కార్యకర్తల్ని జయప్రకాష్ నారాయణన్ గారు అడిగారు. ఆయన ప్రశ్నకు అక్కడున్న కార్యకర్తల్లో ఒకరు ఏమని సమాధానం చెప్పారంటే, ప్రపంచంలో అత్యంత వైభవ సంపన్న దేశంగా, శక్తివంతమైన దేశంగా భారతదేశం రూపొందడం చూడాలన్న లక్ష్యాన్ని మా కళ్ళ ముందుంచుకున్నాం. మా లక్ష్యం మాకు ప్రేరణనిస్తుంది. మా ధ్యేయ సాధనలో నిరంతరం సాగుతామని చెప్పారు. ఆ తర్వాత 1972లో పాట్నాలో జరిగిన సంఘ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో జయప్రకాష్ నారాయణ్ గారు పాల్గొని అఖండ భారతాన్ని సాధించే శక్తి ఎవరి వద్దనైనా ఉన్నది అంటే అది కేవలం RSS వద్దనే